శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కంటెంట్ మారుతోంది, కంటెంట్ చూసే ప్రేక్షకుడు మారుతున్నాడు కదా. అందుకే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వినోద సంస్థలు కూడా తమ రూపురేఖలను మార్చేసుకుంటూ ఉన్నాయి. ఈ రేసులో తాను ఎప్పుడూ ముందుంటానని నిరూపిస్తూ ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. మొబైల్ యూజర్లను నాడి పట్టుకోవడానికి టిక్ టాక్ తరహా వర్టికల్ వీడియో ఫీడ్ అయితే లాంచ్ చేస్తోందబ్బా. అసలు నెట్ఫ్లిక్స్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఈ నెలాఖరు నాటికి రాబోతున్న ఈ మాస్టర్ ప్లాన్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. టిక్ టాక్ వినోద రంగంలో తెచ్చిన మార్పు ఒక ప్రభంజనమనే మనం చెప్పాలి. అది ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని మార్చేసి సుదీర్ఘమైన కంటెంట్ను కాస్త సెకండ్ల వ్యవధికి కుదించింది. ఈ షార్ట్ వీడియోల మాయలో పడి జనం గంటల తరబడి స్క్రోలింగ్కు బానిసలవుతున్నారు. టిక్ టాక్ నిష్క్రమణ తరువాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ వినోదాన్ని కోరుకుంటున్నారు కదా. అందుకే ఇప్పుడు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది. ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సరికొత్త ఫీచర్ అతి త్వరలోనే నెట్ఫ్లిక్స్ మొబైల్ యాప్లో అందుబాటులోకి రానుంది. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ మాదిరిగానే ఇకపై నెట్ఫ్లిక్స్ వీడియోలను కూడా మీరు స్క్రోల్ చేస్తూ వీక్షించవచ్చు. అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ వంటి భారీ మొబైల్ వినియోగదారుల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని నెట్ఫ్లిక్స్ ఈ అప్డేట్ను రూపొందించింది. ఏప్రిల్ నెలాఖరు కల్లా మీ స్మార్ట్ ఫోన్లో ఈ సరికొత్త నెట్ఫ్లిక్స్ అనుభవం కనువిందు చేయబోతోందన్నమాట. ప్రముఖ టెక్ వెబ్సైట్ టెక్ క్రంచ్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే నెట్ఫ్లిక్స్ ఈ సరికొత్త ఫీచర్ను మొదట అమెరికాలో విడుదల చేసి ఆ వెంటనే భారత్ వంటి కీలక మార్కెట్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఏ మార్పుపై నెట్ఫ్లిక్స్ ప్రొడక్ట్ చీఫ్ యూనిస్కి మాట్లాడుతూ నేటి వినియోగదారుల తర్వాత ఏం చూడాలో నిర్ణయించుకోవడానికి ముందుగా చిన్న క్లిప్స్, ట్రైలర్స్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారని కూడా తెలిపారు. అందుకే కంటెంట్ను కనుగొనడాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ స్క్రోలింగ్ ఫీచర్ తెస్తున్నట్లుగా కూడా వివరించారు. ఈ కొత్త ఫీడ్ ఎలా పనిచేస్తుందంటే నెట్ఫ్లిక్స్ మొబైల్ యాప్లో మీకు నచ్చిన జోనర్ సినిమాల క్లిప్స్, ట్రైలర్స్ మరియు వీడియో పోడ్కాస్ట్లు ఒక ఫీడ్ లాగా వస్తాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాదిరిగానే మీరు కూడా వీటిని స్క్రోల్ చేస్తూ చూడొచ్చు. ఏదైనా క్లిప్ నచ్చితే వెంటనే అక్కడి నుంచే పూర్తి సినిమా లేదా షోను ప్లే చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఇది సినిమాలను వెతుక్కునే శ్రమను తగ్గించి ప్రేక్షకులను నేరుగా కంటెంట్లోకి తీసుకెళ్లే ఒక గేట్వే లాగా పనిచేస్తుందన్నమాట. నిజానికి ఓటీటీ రంగంలో ఈ పోటీ ఇప్పుడు మరింత ముదిరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ కంటే ముందే మరో దిగ్గజం డిస్నీ ప్లస్ కూడా మార్చి 2026లో వెట్స్ పేరుతో ఇలాంటి వర్టికల్ వీడియో ఫీడ్ని అయితే ప్రారంభించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా అదే దారిలో పయనిస్తూ మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంది. అటెన్షన్ స్పాన్ తగ్గుతున్న ఈ కాలంలో 30 నుంచి 60 సెకండ్ల నిడివికల షార్ట్ క్లిప్స్ ద్వారా ప్రేక్షకులను ఇన్స్టెంట్గా ఆకట్టుకోవడమే ఈ సంస్థల అసలు రహస్యంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తానికి వినోదం ఇప్పుడు చిన్న ముక్కలుగా మన స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ వేస్తున్న ఈ టిక్ టాక్ అడుగు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకప్పుడు గంటల కొద్దీ సీట్లు పట్టుకొని కూర్చున్న మనం ఇప్పుడు కేవలం సెకండ్లలో కథను నిర్ణయించే స్థాయికి వచ్చాం. మరి నెట్ఫ్లిక్స్లో రాబోయే ఈ సరికొత్త మార్పుపై మీ స్పందన ఏంటి? ఈ నెలాఖరు కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.